నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనివ్వమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరాక్రమము గల బలాఢ్యుడైన గిద్యోను చరిత్రను గురించి మనం ఆలోచిస్తున్నాం. అందులో రెండవ భాగముగా మిద్యానీయులపై ఎలాంటి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడో ఈరోజు కూడా మనం ధ్యానించగలిగితే, మన జీవితంలో కూడా సాతానుతో మనం చేస్తున్న యుద్ధంలో దేవుడు మనకు విజయాన్ని అందించగలడు అన్న నమ్మకాన్ని మనము కలిగి ఉంటాం. ప్రియమైన వారలారా, సాధారణంగా మనిషి జీవితంలో తాను ఓడిపోతున్నట్లుగా, నిరాశ నిస్పృహల మధ్య కృంగిపోతూ, చిన్న చిన్న కష్టాన్నే నేను భరించలేను అని మాట్లాడటం మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడు నువ్వు ఒంటరివాడవు కాదు. యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తరువాత నువ్వు ఆయన వాడవు, నువ్వు ఆయన దానవు. నీ వెనుక నీలో ఆయన ఉన్నాడు, నీ ముందు కూడా ఆయనే నడుస్తాడు అని నువ్వు నమ్మాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా దేవుడు నమ్ముతున్న నిన్ను నన్ను విజయ తీరాలకు చేర్చగలిగిన సమర్థుడు అని లేఖనాలను బట్టి మనం గ్రహించగలం. కాబట్టి గిద్యోను ఎలా విజయ తీరాలకు ఇశ్రాయేలీలను చేర్చాడో, మిద్యానీయులపై దేవుడు ఎలాంటి ఆశ్చర్యకరమైన విజయాన్ని అనుగ్రహించాడో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయేజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. దయచేసి ఆలోచించగలిగితే, యెరుబ్బయలుగా తన తండ్రి తన పేరు మార్చిన తరువాత బూర ఊదాడు. దేవుని ఆత్మ తన మీదికి వచ్చింది. ఇశ్రాయేలీలు గిద్యోను దగ్గరికి వచ్చారు. అప్పుడు గిద్యోను దేవుడు నా వెనక ఉన్నాడు అని ఒకవైపు విశ్వాసాన్ని కలిగి ఉండి, మరొక వైపు దేవా నాకొక సూచన నీవివ్వగలిగితే నేను ధైర్యంగా ముందుకు వెళతాను అంటున్నాడు. లేఖనాలను చదువుకుంటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు చెప్పిన గిద్యోను ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ పరిస్థితులలోనికి వెళ్ళి ఆలోచించండి. కష్టాలు వినేవాడికి పరిస్థితులు అర్థం కాదు, ఆ పరిస్థితులలో ఉన్నవాడికి కష్టం విలువ తెలుస్తుంది. ప్రియమైన వారలారా, కాబట్టి గిద్యోను ఏదో అవిశ్వాసము అని అలా ఆలోచించడానికి వీల్లేదు. ఆ పరిస్థితులలోనికి వెళితే దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదని మరలా ఒక సూచనను అడుగుతున్నాడు. దీనిని అవిశ్వాసముగా మనం పరిగణించడానికి వీలు లేదు. నాకొక సూచననివ్వవా ప్రభువా అన్నాడు. దేవుడు కూడా సరే అన్నాడు. ఏమైనా మాట్లాడితే దేవుడు మాట్లాడాలి. ఆయనే మాట్లాడకుండా సూచనను అనుగ్రహిస్తున్నప్పుడు మాట్లాడటానికి మనమెవరు చెప్పండి? భక్తుల జీవితాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలే తప్ప మనము భక్తుల జీవితాలలో తప్పులు వెతికే ప్రయత్నం చేయకూడదు. వారి జీవితాలలో తప్పులు లేవు,
ఒకవేళ ఉంటే దేవుడే మాట్లాడతాడు. దేవుడు మాట్లాడనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? కాబట్టి దేవుడు సరే ఇదిగో సూచనను నీకు ఇస్తాను అన్నప్పుడు గొర్రె బొచ్చును తీసుకొని వచ్చాడు. నేల మీద పెట్టాడు. నేలంతా మంచుతో తడవాలి, ఈ గొర్రె బొచ్చు తడవకూడదు నాయన, మంచు దీని మీద పడకూడదు అన్నాడు. అలాగే జరిగింది. మరలా మరలా ఈ ఒక్కసారి ప్రభు అన్నాడు. సరే అన్నాడు. ఇదిగో నేలంతా మంచు పడకూడదు, ఈ గొర్రె బొచ్చు మీదనే మంచు పడాలి అన్నాడు. అలానే జరిగింది. నిర్ధారించుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు నాకు తోడై ఉంటాడు అని. ప్రేమన వారలారా, దయచేసి ఆ మాట దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 40వ వచనం. ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను, నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. మొదటిసారి నేల మీద మంచు పడింది. ఇదిగో గొర్రె బొచ్చు పొడిగా ఉంది. అలాగే తరువాత దానికి వ్యతిరేకంగా జరిగింది. దయచేసి లేఖనాలలో చూడండి. 8వ వచనం. అలాగున జరిగెను, అతడు ప్రొద్దున లేచి బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. మొదటిసారి నేలంతా పొడిగా ఉంది, మంచు గొర్రె బొచ్చు మీద పడింది. గొర్రె బొచ్చును పిండినప్పుడు నీళ్ళు వచ్చేసాయి. రెండవసారి ఏమడుగుతున్నాడు అంటే, ఈ గొర్రె బొచ్చు పొడిగా ఉండాలి, నేలంతా మంచుతో తడవాలి అన్నాడు. అలానే జరిగింది. కాబట్టి దేవుడి సూచనను గ్రహించిన గిద్యోను ఇక ఆలస్యం చేయలేదు. మిద్యానీల పైకి యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి మన కష్టాలలో, మన కన్నీళ్లలో, మన ఇబ్బందులలో లేదా సమస్యలతో నీ పోరాటంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. నేను నీకు తోడై ఉన్నాను అనటానికి సూచనను కూడా నీ కళ్ళ ముందు పెడతాడు. లేఖనాల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, నీ ఆత్మ నీతో మాట్లాడటాన్ని బట్టి కావచ్చు, నీ మనస్సాక్షికి అది అర్థమవుతుంది. ప్రేమన వారలారా, దేవుడు ఒక సూచనను అనుగ్రహిస్తున్నాడు అంటే ఇక నిన్ను విజయ తీరాలకు చేర్చడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అర్థం. ప్రేమన వారలారా, కాబట్టి విశ్వసిస్తున్న మనకు దేవుడు సూచనను కూడా అనుగ్రహిస్తాడు అని మనం గ్రహించాలి. ప్రేమన వారలారా, కాబట్టి గిద్యోను ఇక దేవుని ఏర్పాటులోనికి వెళుతున్నాడు. దేవుడు ఎంతమంది చేత విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో, దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో దయచేసి 7వ అధ్యాయంలో మిద్యానీలపై యుద్ధానికి దేవుడి ఏర్పాటును జాగ్రత్తగా గమనించగలిగితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమన వారలారా, మిద్యానీలేమో మిడతల దండంత ఉన్నారు. అలాంటప్పుడు ఎన్ని వేల మంది వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలి? గిద్యోను జనులందరినీ పిలిచాడు, అందరూ వచ్చారు. కానీ దేవుడు వారితో మాట్లాడుతున్న మాటను దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంత సైన్యం ఉంటే అంత మంచిది కదా. కానీ దేవుడు ఎవరైతే భయపడుతున్నారో వారిని వెళ్ళమని చెప్పు అన్నాడు. అప్పుడు 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారంటే 10,000 మంది ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, పోనీ ఈ 10,000 మందిని తీసుకుని వెళ్ళమంటున్నాడంటే అది లేదు. మరలా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 7వ అధ్యాయము 4వ వచనం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని పరిశోధించెదను. మరలా పరీక్ష పెడుతున్నాడు. నీళ్లు త్రాగమని చెప్పు వారికి అన్నాడు. అప్పుడు నీళ్లు త్రాగుతున్నప్పుడు 2 గుంపులుగా విభజింపబడ్డారు. ఎలా అంటే ఒకరు కృంగి నీళ్లు తాగుతున్నారు. దయచేసి చూడండి 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనము దిగజేసినప్పుడు యెహోవా
కుక్క గ్రతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాలోని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. కుక్క గతికినట్లుగా గతికిన వారు కొద్దిమంది ఉన్నారు, కృంగి నీళ్లు త్రాగిన వారు ఉన్నారు. ఇద్దరిని వేరు చేయమన్నాడు, వేరు చేశారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 6వ వచనం. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలోని కృంగిరి. యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ఇంకా ఆశ్చర్యం చూసారా? 10,000 మందిలో మరలా 300 మందిని వేరు చేస్తున్నాడు. ఎలా వేరు చేస్తున్నాడంటే నీళ్లు త్రాగండి అన్నారు. 300 మంది దోసిళ్లతో నీటిని నోటికి అందించుకొని కుక్క గతికినట్లుగా గతికారు. 7,000 మంది మోకాలోని నీళ్లు తాగారు. ఈ కుక్క గతికినట్లుగా గతికిన వారిని పక్కకు పెట్టండి అన్నాడు. ఈ 300 మందితో మిద్యానీయులపై మీకు విజయాన్ని ఇస్తాను అన్నాడు. ఎంత ఆశ్చర్యం! మిడతల దండంత వారున్నారు. గిద్యోను వెనక 300 మంది ఉన్నారు. 300 మంది అంటే యుద్ధానికి ఎంత తక్కువ చూడండి. దేవుని ఏర్పాటు చూసారా? గొప్ప కార్యాలు కొద్దిమంది చేతనే దేవుడు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. 7వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసుకొనేననుకొని నా మీద అతిశయించుదురేమో. మేమందరము కలిసి ఈరోజు విజయాన్ని సాధించామనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడు దేవుడు చేయబోయే కార్యక్రమాలను గురించి మనం ఊహించలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఊహించలేం. గిద్యోను కూడా ఊహించలేకపోయాడు. 300 మందితో మిడతల దండంతున్న మిద్యానీయులపై విజయం అంటే మనం ఆశ్చర్యపోతుంటాం కదా. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అందులో అనుమానము లేదు. ఆ గొప్ప కార్యములు ఎంత ఆశ్చర్యంగా జరుగుతాయంటే నీవు అనుకున్నట్లుగా జరగవు, దేవుని ఏర్పాటులో జరుగుతుంటాయి. అందుకే దేవుడు చిన్నవాటి నుంచి గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన ఏర్పాటును మనం గుర్తించగలిగితే దేవుడు ఎలాగైనా చేయగలిగిన సమర్థుడు. ప్రేమన దేవుని పిల్లలారా, నువ్వు విశ్వసించాలి. గిద్యోను కూడా విశ్వసిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇక 3వ విషయాన్ని ఆలోచించగలిగితే విజయ సంకేతము. దేవుని దగ్గర నుంచి సూచనను పొందుకున్నాడు, దేవుని ఏర్పాటును అర్థం చేసుకున్నాడు. 300 మందితోనే విజయమని విశ్వసించాడు. ఇక విజయ సంకేతము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈలోపు విజయ సంకేతం వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా? ఒక కళ ద్వారా. ప్రేమన దేవుని పిల్లలారా, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము దయచేసి చూడండి. 12వ వచనం నుండి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కల కంటిని. అదేమనగా, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.
వెంటనే ఆ గిద్యోను ఆ కలను తాత్పర్యమును వివరముగా తెలుసుకొని ఇదే మన విజయ సంకేతము అని రెట్టించిన ఉత్సాహముతో 300 మందితో కదిలాడు. 300 మందితో. ఆ 300 మంది చేతిలో ఏమున్నాయో చూస్తారా? దయచేసి మీరు చూడండి. 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను. నేను చేయునట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదునప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకు విజయమని కేకలు వేయవలెనని చెప్పెను. 300 మందిని 3 గుంపులుగా చేశారు. కుండ, దివిటి. మీరు ఆలోచించండి. యుద్ధానికి వెళ్ళేవారు తీసుకుని వెళ్ళవలసిన ఆయుధాలేనా ఇవి? కానీ వెళుతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. ఇసుక రేణువుల వలె ఒంటెలున్నవి, మిడతల వలె సైన్యమున్నవి. 300 మంది 3 గుంపులుగా వెళుతున్నారు. గిద్యోను వారికి ముందుగా తెలియజేశాడు, నేను చేయనట్లుగా చేయండి అని. ఇక చివరి ఘట్టంలోనికి వెళ్ళగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. 20వ వచనం చూడండి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. యెహోవా శత్రువుల దండులో ఒకరి ఖడ్గమును ఇంకొకరి వైపుకు త్రిప్పాడు. విజయం గిద్యోను వశమైంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. 7 సంవత్సరాలు మిద్యానీల చేతి క్రింద నలిగిన జీవితాలకి ఏమండి ఆశ్చర్యకరమైన విడుదల. ప్రేమన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు ఊహించని విజయం. గిద్యోను విశ్వాసముతో దేవుడు ఉన్నాడు అని ముందడిగి వేసి దేవుడు చెప్పినదల్లా చేశాడు. విజయం వారి పాదక్రాంతమైంది. వీరు ఎవరినీ కత్తెత్తి దండించలేదు. అసలు వీరి చేతిలో బూర, దివిటి, కుండను పగలగొట్టారే తప్ప మరేమీ లేదు. ఇసుక రేణువుల వలె ఉన్న ఒంటెలు, మిడతల దండంత సైన్యము ఒకరినొకరు పొడుచుకున్నారు, పారిపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుణ్ణి ఆనుకోగలిగితే ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహించి నిన్ను నన్ను లేవనెత్తుతాడు. ప్రేమన వారలారా, దేవుని కార్యములు చాలా గొప్పవి. వాటిని మనం నమ్మలేకపోతున్నాం. ఇది జరగదులేంది, అమ్మో ఇది జరగటం కష్టం అండి అని రకరకాలుగా మనమే ఊహించుకుంటున్నాం. కానీ దేవుడు చెయ్యమన్నట్లుగా చేయగలిగితే విజయం మనదే. ఆ 300 మంది గిద్యోను, మనం వెళుతున్నది యుద్ధానికి. ఖడ్గమేది? ఈ కుండెందుకయ్యా, ఈ దివిటి ఎందుకయ్యా, ఈ బూర ఎందుకయ్యా అని అడగలేదు. గిద్యోను దేవుణ్ణి అడగలేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా చేశారు. విజయం వరించింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించగలుగుతున్నారా? గిద్యోను జీవితాన్ని చూడగలిగితే దేవుడు నా వెనక ఉన్నాడా లేదా సూచనను అనుగ్రహించుకున్నాడు. ముందు సూచన ద్వారా తెలుసుకున్నాడు దేవుని ఏర్పాటులో ఎంతమంది ఉన్నారు అని. ఇదిగో వారిని పరీక్షించడానికి మొదలుపెట్టారు. 300 మంది అని తేలింది. ఆ 300 మందిని 3 గుంపులుగా తీసుకొని వెళ్ళాడు.
మిద్యానీయులపై విజయాన్ని సాధించాడు. ప్రేమన వారలారా, ఈ విజయం వెనుక ఎవరు కనపడుతున్నారు? కేవలం దేవుడు మాత్రమే కనపడుతున్నారు కదా. దయచేసి మీరు ఆలోచించండి. ఇవన్నీ మనం లోకంలో వింటున్న కట్టుకథలు కాదు ప్రేమన వారలారా. ఇదే నేల మీద యథార్థ సంఘటనలు దేవుడు యుద్ధాలను, విజయాలను తన పిల్లలకు అనుగ్రహించిన గొప్ప దేవుడు ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు మిద్యానీలపై ఆశ్చర్యకరమైన విజయాన్ని ఎలా అనుగ్రహించాడో చూడండి. వీటన్నింటినీ వింటున్న మనం ఏం ఆలోచిస్తున్నాం? మనకు కూడా సమస్యలు వస్తాయి. ఆ రోజు మిద్యానీయుల వల్ల ఇశ్రాయేలీలకు సమస్య వస్తే ఈరోజు మన విరోధి ఎవరు? అపవాది కదా. వాడు ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి సైన్యము కోట్ల కొలది నమ్మాడు. కాబట్టి నీవు చుట్టూ జరుగుతున్నది నమ్మలేని స్థితిని కనిపిస్తుంది. అయినా నువ్వు నమ్మాలి. తరువాత దేవుడు విజయ సంకేతాన్ని నీ కళ్ళ ముందుంచుతాడు. నీకు అర్థమవుతుంది, దేవుడు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టకు. దేవుడు చెయ్యమన్నట్లుగా చెయ్యి. నాయనా, నీవు చెయ్యమన్నట్లుగా నేను చేస్తాను, నేను ముందుకు వెళతాను అంటే విజయం నీ పాదాక్రాంతం అవుతుంది. సమస్యలు తొలగింపబడతాయి. దుష్టునితో పోరాటములో నీవు నేను విజయాన్ని సాధిస్తాం ప్రేమన దేవుని పిల్లలారా. లేఖనాలలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆ పోరాటములో నీవు నేను ఉన్నాము. దేవుడు ఇదిగో ఈ వాక్యము ద్వారా నీకు సూచనను అనుగ్రహిస్తున్నాడు. నీ వెనకాల నేనున్నాను అని నువ్వు నిలబడు. దేవుని ఏర్పాటును గమనించు. విజయ సంకేతాలను గుర్తించి దేవుని కొరకు విజయంలో నీవు నేను ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి గిద్యోనుకున్న విశ్వాసము మనకెందుకు ఉండకూడదు? కష్టం రాగానే, నష్టం రాగానే, ఇబ్బంది రాగానే, బాధ రాగానే, శ్రమ రాగానే లోకములోనికి వెళ్ళిపోవాలని చూస్తున్నావే తప్ప దేవునిలో నిలబడటానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదు. ఎలాంటి పరిస్థితుల మధ్య గిద్యోను నిలబడ్డాడో చూస్తున్నాం కదా. కాబట్టి ఆ పరిస్థితులతో పోలిస్తే మన పరిస్థితులు మెరుగుగానే ఉన్నాయి ప్రేమన వారలారా. అది కుటుంబ కలహాలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు అని దయచేసి నువ్వు మర్చిపోవద్దు. మిద్యానీలపై గిద్యోను ఎలా విజయాన్ని సాధించాడో దేవుణ్ణి బట్టి నువ్వు కూడా శ్రమలలో దుష్టుడిపై విజయాన్ని సాధించగలవు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒక్కసారి ఆయన వైపు చూడగలిగితే చాలు, ఆయన బలపరిచి ముందుకు తీసుకుని వెళతాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి లేఖనాలలో ఉంటున్న ఈ సంగతులను మనం విశ్వసించడానికి, విశ్వాసములో ఎదగడానికి దేవుడు వ్రాయించాడు ప్రేమన వారిలారా. కాబట్టి ఆశ్చర్యకరమైన విజయాన్ని గిద్యోను పొందుకున్నాడు. అలాగే నీవు నేను కూడా దుష్టునితో పోరాటములో విజయాన్ని పొందుకోవాలి అని, అలాంటి అద్భుతమైన విజయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలను బట్టి నాయన తండ్రి, నీ మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్న నీ పిల్లలందరినీ నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను దీవించండి, నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి.
తండ్రి, ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నా. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతనివ్వండి. అదేవిధంగా నాయన వేదనతో ఉంటున్న నీ పిల్లలకు నాయన తండ్రి ఇదిగో నీ వాక్యము ద్వారా బలపరచండి. తండ్రి, సమస్యల పోరాటములో చిక్కుకున్న నీ పిల్లలకు విజయాలను అనుగ్రహించండి. నీ మీద ఆధారపడగలిగే నాయన ఇదిగో ధైర్యాన్ని నీ మాటల ద్వారా కలిగించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. తండ్రి, ఇదిగో నాయన దుష్టుడికి అపజయాన్ని, నీ పిల్లలకు విజయాన్ని అనుగ్రహించి గొప్ప మహిమను తెచ్చుకొని మనం మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్య. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద సదస్సు నిర్వహించబడుతుంది. 2024 అక్టోబర్ 8 నుండి 12 వరకు డాక్టర్ దయానంద్ వడ్డేపల్లి ఫంక్షన్ హాల్, సిద్దిపేట, తెలంగాణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ పి సునీల్ కుమార్ గారు, క్రైస్ట్ చర్చ్, వరంగల్. శుభవార్త టీవీ వర్తమానికులు. అందరికీ ఆహ్వానము. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, డంబం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.